ఈరోజు చూస్తున్నాం స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పాత్రధారిగా భావిస్తున్న టి ప్రభాకర్ రావు పోలీసులు ఎదుట లొంగిపోనున్నారా? లొంగిపోయేందుకే అమెరికా నుంచి తిరిగి ప్రయాణమయ్యారా? ఈ ప్రశ్నలకు ప్రస్తుత పరిణామాలు అవుననే సమాధానం చెబుతున్నాయి. ఈ కేసులో ప్రభాకర్ రావు అప్రూవర్గా మారి సంచలనాత్మక విషయాలు బయటపెట్టబోతున్నట్లుగా సమాచారం. ఓ ప్రధాన పార్టీ తరపున పోలీస్ వాహనాల్లో పెద్ద ఎత్తున నిధులు తరలించారనే విషయాన్ని వెల్లడి కానుందని తెలుస్తుంది. ఇదే జరిగితే త్వరలోనే కొందరు రాజకీయ ప్రముఖులకు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇందులో గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడ్డ అభ్యర్థులతో పాటు గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఉండవచ్చని తెలిసింది. దీంతో ఈ ఉదాంతం రాజకీయంగా మరింత సంచలనంగా మారే అవకాశం ఉంది. అమెరికాలో క్యాన్సర్ చికిత్సకు వచ్చానని 2-3 నెలల తర్వాత తిరిగి హైదరాబాద్కు వస్తానని చెప్పిన ప్రభాకర్ రావు ఇప్పుడు సడన్ గా దర్యాప్తు అధికారులు ఎదుట హాజరయ్యేందుకు సిద్ధపడ్డట్లు తెలిసింది. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు మాదిరిగానే నేరుగా పశ్చిమ మండలం డీసీపీ ఎదుట ప్రభాకర్ రావు లొంగిపోనున్నట్లు సమాచారం. తన మెడకే ఈ కేసు చుట్టుకోవడంతో ప్రభాకర్ రావు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. పోలీస్ శాఖలోని కొందరు సన్నిహితులతో టచ్లో ఉన్న ఆయన చేసిన తప్పును అంగీకరించి జరిగిందంతా చెబితే అప్రూవర్గా మార్చి బయటపడేస్తామన్న ఆఫర్ ఇచ్చారట. ఆయన కన్విన్స్ కావడంతో ఇండియాకు తిరిగి వస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఈ కేసులో మాజీ అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతనులు 3వ రోజు కస్టడీలో భాగంగా పంజగుట్ట పోలీసులు విచారించారు. ఈ సందర్భంగా కీలక ఆధారాలను సేకరించినట్లు తెలిసింది. ట్యాపింగ్ చేసినట్లుగా పక్కా ఆధారాలు ఉండడంతో టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కేసు పెడుతున్నారు అధికారులు. ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచారంలో మాఫియా మాదిరిగా వ్యాపారుల్ని దోచుకున్న వైనాన్ని బయటపెట్టాలనుకుంటున్నారు. అలాగే ఎన్నికల సమయంలో పోలీసు వాహనాల్లో డబ్బు తరలింపు అంశాన్ని బయటపెట్టాలనుకుంటున్నారు. ఈ వివరాలన్నీ పోలీసుల వద్ద ఉండడంతోనే ప్రభాకర్ రావు అమెరికా నుంచి వచ్చి అప్రూవర్గా మారాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ప్రభాకర్ రావు అప్రూవర్గా మారితే ఇక రాజకీయ నేతలకు నోటీసులు వెళ్లడం కామన్గా మారుతుంది. 2 మాజీ మంత్రులు ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్నారని చెబుతున్నారు. ప్రభాకర్ రావు వాంగ్మూలం ఆధారంగా అనుమానితులు అందరినీ పిలిపించి విచారించనున్నారు. ఆ తర్వాత 2-3 రోజుల్లోనే ఆ ఇద్దరికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఇక ఈ కేసులో నాంపల్లి కోర్టును ఆశ్రయించారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన రాధాకిషన్ రావును 10 రోజుల పాటు కస్టడీకి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై రాధాకిషన్ రావుకు నాంపల్లి కోర్టు నోటీసులు ఇచ్చింది. దీంతో రాధాకిషన్ రావు లాయర్ కౌంటర్ దాఖలు చేస్తామని, అందుకు సమయం కావాలని కోర్టుకు తెలపగా ఈ పిటిషన్పై రేపు వాదనలు జరగనున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చోటు చేసుకుంటున్న కీలక పరిణామాలకు సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పాత్రధారిగా భావిస్తున్న టి ప్రభాకర్ రావు పోలీసుల ఎదుట లొంగిపోనున్నారా? లొంగిపోయేందుకే అమెరికా నుంచి తిరుగు ప్రయాణమయ్యారా? ఈ ప్రశ్నకు ప్రస్తుత పరిణామాలు అవుననే సమాధానం చెబుతున్నాయి. ఈ కేసులో ప్రభాకర్ రావు అప్రూవర్గా మారి సంచలనాత్మక విషయాలు బయటపెట్టబోతున్నట్లుగా సమాచారం అందింది. అయితే ఓ ప్రధాన పార్టీ తరఫున పోలీస్ వాహనాల్లో పెద్ద ఎత్తున నిధులు తరలించారనే విషయం వెల్లడి కానుందని తెలుస్తోంది. ఇదే జరిగితే త్వరలోనే కొందరు రాజకీయ ప్రముఖులకు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇంకా ఇందులో గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడ్డ అభ్యర్థులతో పాటు గెలిచిన అభ్యర్థులు ఎవరైతే ఎమ్మెల్యేలు కూడా ఉండవచ్చని చెప్పి కూడా తెలుస్తోంది. ఇక దీంతో ఈ ఉదంతం రాజకీయంగా మరింత సంచలనంగా మారే అవకాశం ఉంది.
అమెరికాలో క్యాన్సర్ చికిత్సకు వచ్చానని 2-3 నెలల తర్వాత తిరిగి హైదరాబాద్కు వస్తానని చెప్పిన ప్రభాకర్ రావు ఇప్పుడు సడన్గా దర్యాప్తు అధికారుల ఎదుట హాజరయ్యేందుకు సిద్ధపడ్డట్లు తెలిసింది. ఇక టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు మాదిరిగానే నేరుగా పశ్చిమ మండలం డీసీపీ ఎదుట ప్రభాకర్ రావు లొంగిపోనున్నట్లు సమాచారం. ఇక తన మెడకే ఈ కేసు చుట్టుకోవడంతో ప్రభాకర్ రావు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. పోలీస్ శాఖలోని కొందరు సన్నిహితులతో టచ్లో ఉన్న ఆయన చేసిన తప్పును అంగీకరించి జరిగిందంతా చెబితే అప్రూవర్గా మార్చి బయటపడేస్తామన్న ఆఫర్ ఇచ్చారట. అయితే ఆయన కన్విన్స్ కావడంతో ఇండియాకు తిరిగి వస్తున్నట్లుగా తెలుస్తోంది మనకి. ఇక మరోవైపు ఈ కేసులో మాజీ అదనపు ఎస్పీలు భుజనంగరావు, తిరుపతన్నలను మూడో రోజు కస్టడీలో భాగంగా పంజాగుట్ట పోలీసులు విచారించారు. ఈ సందర్భంగా కీలక ఆధారాలను సేకరించినట్లు తెలిసింది. ఇక ట్యాపింగ్ చేసినట్లుగా పక్కా ఆధారాలు ఉండటంతో టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కేసు పెడుతున్నారు అధికారులు. ఇక ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచారంలో ఓ మాఫియా మాదిరిగా వ్యాపారుల్ని దోచుకున్న వైనాన్ని బయటపెట్టాలనుకుంటున్నారు. అలాగే ఎన్నికల సమయంలో పోలీస్ వాహనాల్లో డబ్బు తరలింపు అంశాన్ని బయటపెట్టాలనుకుంటున్నారు. ఇక ఈ వివరాలన్నీ పోలీసుల వద్ద ఉండడంతోనే ప్రభాకర్ రావు అమెరికా నుంచి వచ్చి అప్రూవర్గా మారాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక ప్రభాకర్ రావు అప్రూవర్గా మారితే ఇక రాజకీయ నేతలకు నోటీసులు వెళ్ళడం కామన్గా మారుతుంది. ఇక ఇద్దరు మాజీ మంత్రులు ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్నారని చెప్పి కూడా చెబుతున్నారు. ఇక ప్రభాకర్ రావు వాంగ్మూలం ఆధారంగా అనుమానితులు అందరినీ పిలిపించి విచారించనున్నారు. ఆ తర్వాత 2-3 రోజుల్లోనే ఆ ఇద్దరికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఇక ఈ కేసులో నాంపల్లి కోర్టును ఆశ్రయించారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన రాధాకిషన్ రావును 10 రోజుల పాటు కస్టడీకి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఈ పిటిషన్పై రాధాకిషన్ రావుకు నాంపల్లి కోర్టు నోటీసులు ఇచ్చింది. దీంతో రాధాకిషన్ రావు లాయర్ కౌంటర్ దాఖలు చేస్తామని, అందుకు సమయం కావాలని చెప్పి కోర్టుకు తెలపగా ఈ పిటిషన్పై రేపు వాదనలు జరగనున్నాయి.